ఒక్కొక్కళ్ళు ఒక దీపం వెలిగించాలి. ఎందుకంటే వేరే చాలా మంది బయట నిలబడి ఉన్నారు. ప్రారంభమవుతుంది. మొదటి పూజగా మొదలెడతాము. ఈరోజు గురువారం 14వ తారీఖు బాబా గారికి విశేష అభిషేకాలు, సాయంత్రం పలికి మహోత్సవం నిర్వహించడం జరిగింది. కార్తీక మాస సందర్భంగా మందిర ప్రాంగణంలో ఈరోజు సాయంత్రం నుండి పలికే అనంతరం భక్తుల స్వహస్తాలతోటి కార్తీక దీపోత్సవం నిర్వహించడం జరిగింది. అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం, తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అలాగే పోయిన 2019లో కార్తీక దీపోత్సవం నిర్వహించడం జరిగింది. అప్పుడు 6 రోజులు కూడా అలాగే మళ్ళీ ఈ రోజున ఇవాళ నిర్వహించడం జరిగింది. కాకపోతే ఏంటంటే రేపు మామూలుగా అయితే 25 పౌర్ణమి, మనకు గురువారం కాబట్టి బాబా గారి దృష్టిలో పెట్టుకుని ఈ రోజు నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరు వచ్చి చాలామంది భక్తులు దీపాలు వెలిగించడం జరిగింది. అలాగే ఈ రోజున స్వామివారి సాయిబాబా వారి అన్నప్రసాదం ఒక 500 మందికి నిత్యాన్న ప్రసాదం అందజేయడం జరిగింది. అలాగే అయ్యప్ప స్వాములకు కానీ మాల ధరించిన ప్రతి ఒక్కరికి గత 4వ తారీఖు నుంచి ఇవాళకి 10వ రోజు నిర్వహించబడుతుంది. వచ్చిన ప్రతి మాలధారణ వారికి అన్నప్రసాదం అందజేయడం జరుగుతుంది.
12 గంటలకి రెగ్యులర్గా జరిగే నిత్యాన్న ప్రసాదం జరుగుతుంది. 1 గంటకి సాయిబాబా ఇదే మన అయ్యప్ప స్వాములకి పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇలా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఇంకా విరివిగా విరాళం ఇస్తే ఇంకా ఎక్కువ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. అందరూ దీపావళి ఇచ్చిన తర్వాత బాబావారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ సాయిరామ్. నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. అందరూ పక్క వచ్చేది ఒక్కొక్కడు ఒక్క దీపం వెలిగించాలండి. అది కూడా ఏంటమ్మా ఏంటి ఆగండి ఏదో పెట్టండి అలాగా ఇస్తాం. ఒక నిమిషం ఆగండి. శ్రీనివాస్ గారు కూర్చోండి. ఇస్తా అది ఇస్తాం. కూర్చోండి. అందరూ స్వామివారి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని వెళ్ళాలమ్మా. అమ్మా అందరూ దాన్ని దర్శనం చేసుకుని వెళ్ళండి. బాగా దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదం తీసుకోండి. వెలిగిస్తున్నట్టున్నాను తీసుకున్న మా ఆడవాళ్ళు అయితే నేను చాయ్ తిని తెచ్చి